ఏపీ పేపర్ మిల్లు పరంపర 1-2 కార్మికులకు వైసీపీ నాయకులు అన్యాయం చేస్తే తమ కుమారుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తాను మిల్లు యాజమాన్యం అధికారులతోనూ చర్చలు జరిపి వారికి న్యాయం చేస్తామని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు చెప్పారు. పేపర్ మిల్లు గేటు వద్ద సోమవారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పరంపర కార్మికులను కలిశారు. గత 90 రోజులుగా పరంపర 1-2 కార్మికులు 111 మంది చేస్తున్న సమ్మెను ఈ సందర్భంగా విరమించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఆ పార్టీకి చెందిన కార్మిక నాయకుడు ప్రవీణ్ చౌదరి, మిల్లు అధికారి జయకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్ పరంపర కార్మికులకు ఉద్యోగాలు వేయిస్తామని ఒక్కొక్కరి నుంచి 4-6 లక్షల వంతున సుమారు 6,65,00,000 దండుకొని పంపకాలు చేసుకున్నారని చెప్పారు. ఆదిరెడ్డికి తెలియని అనిపిస్తుంది. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మిక ఏదైతే ఈ డబ్బు స్వయంగా తీసుకున్నారో ఆ జయకృష్ణ ప్రవీణ్ చౌదరి మీద యాక్షన్ తీసుకోవాలని వీళ్ళందరూ అన్నారు. అందుగురించి వీళ్ళకి న్యాయంగానే వీళ్ళు కోరిన కోరికలు పూర్తిగా చెయ్యకపోయినా వీళ్ళు సమ్వాట్ సాటిస్ఫై అయినట్టుగానే మన పేపర్ మిల్ యాజమాన్యం ఇక్కడ పేపర్ మిల్ యాజమాన్యం అక్కడికక్కడ తీసుకునే రైట్ లేదు వీళ్ళకి, పైన తీసుకురావాలి. ఏదేమైనా వాళ్ళు కూడా ఎక్కువ టైం ఉండకూడదని చెప్పి నేను కూడా తరువివ్వండి వరుసగా 4-5 రోజులు పేపర్ మిల్లు తిరిగి వీళ్ళ కోసం వీళ్ళు ఉద్యోగాలు పోతే వీళ్ళు పిల్లలు ఎలా బతుకుతారని బాధతో నేను గట్టిగా పట్టుకుంటే నిన్న సాయంత్రానికి మొత్తం సెటిల్ అయింది. వీళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఏదైతే 700 మందికి ఎలాగిస్తున్నారో అలాగే ఈ 100 మందికి కూడా అలాగే ఇవ్వాలని, 100 అంటే 110 మందికి అలాగే ఇవ్వాలని వీళ్ళు కోరారు. వాటికి చాలా మట్టుకు వాళ్ళు ఒప్పుకొని అవి చేయిస్తామండి అని అన్నారు. వీళ్ళకి ఎప్పుడూ కూడా ఈ పేపర్ మిల్లు వర్కర్స్కి ఆల్వేస్ మేము మా అబ్బాయి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అతను బయట పనులు చూసుకుంటూ ఎప్పటికప్పుడు ఏమవుతుందని నన్ను అడుగుతూ అవసరమైతే తను కూడా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఫోన్లు చేస్తూ నడిపాం. కాబట్టి మొన్నటి శనివారం నాడుతోటి ఇది ఒక సక్సెస్ అయ్యింది. గత కొంతకాలంగా 94 రోజుల నుంచి మేము ఏదైతే న్యాయ పోరాటం చేస్తున్నామో పరంపర మేము ఈ రోజున మా ఒక సమస్య ఒక పరిష్కారానికి వచ్చింది. దానికి కారణమైన ముందుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి, అలాగే మాకు వెనక నుంచి సహకరించిన ఆదిరెడ్డి అప్పారావు గారికి ముందుగానికి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ యొక్క న్యాయ పోరాటంలో 110 మంది జీవితాలు ఉన్నాయండి. వాళ్ళందరూ కూడా ఎండనక వాననక తిండి తిప్పలు లేక అందరూ కూడా మేము ఎండలో మగ్గిపోయి ఉన్నాం. మాకు చాలా అన్యాయం చేశారు. గత ప్రభుత్వంలో ఉన్నారు, గత మేనేజ్మెంట్లో ఉన్న ప్రవీణ్ చౌదరి, జయకృష్ణ గారు వీళ్ళందరూ కూడాను వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని
మేము మీడియా వారిగా ఆల్రెడీ గతంలో చెప్పాము. ఇప్పుడు ఆల్రెడీ మొన్న కంప్లైంట్ ఇచ్చాము, అన్నీ చేసాము. మాకు ఇప్పుడు సహకరించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మన గత 94 రోజులను బట్టి మేము స్ట్రైక్ చేస్తున్నామండి. మనకి ఆదిరెడ్డి వాసు గారు, అప్పారావు గారు ముందడిగేసి వైసీపీ ప్రభుత్వం మాకు ఈ పరంపర 2 బ్యాచ్ పోస్టులు తీయడం జరిగింది. ఈ భర్త గారు కూడా మమ్మల్ని పొట్టగొట్టడం కూడా జరిగింది. ఇవన్నీ ఆలోచించి వాసు గారు మమ్మల్ని ఇది న్యాయం చేయడం జరిగింది.